ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన బన్నీకి బిగ్ వెల్కమ్. అండ్ సెకండ్ సాంగ్ మనకి వినిపించడానికి అలాగే విషెస్ చెప్పడానికి డైరెక్టర్ సీను వైట్ల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇందాక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడికి రావడం నిజంగా ఇట్స్ ప్రివిలేజ్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూసే కష్టపడడం అంటే ఏంటో తెలుసుకున్నాం. చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు తమ్ముడు అయింది కూడా ఆయన హీరో కావడానికి ఆయన ఎంత కష్టపడ్డారో ప్రత్యక్షంగా అప్పుడు నేను చూశాను. ఆ రోజు నుంచి నేను ఆయన హీరో కాకముందు నుంచి కూడా ఆయనతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అది ఆయనకు తెలుసు. ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయనతో పరిచయం పెంచుకుని ఆయనతో తిరుగుతుండేవాడిని ఆయనకి కథ చెప్పడానికి. అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను. అవకాశం ఆయన త్వరలో నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక గబ్బర్ ఆల్రెడీ అర్థమైపోయింది గబ్బర్ సింగ్ అంటే ఏంటో. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. దానికి కారణం అన్ని పాటలు నేను విన్నాను. అలాగే ఆ సినిమాని ఇంప్రవైజ్ చేసిన విధానం హరీష్ చాలాసార్లు నాకు చెప్పాడు. హరీష్ శంకర్ చాలా ఫామ్లో ఉన్నాడు. డైలాగ్స్ మనం చూసాం, టీజర్స్ ఇవన్నీ ఎరగదీశాడు. పవర్ స్టార్ అంటే అన్లిమిటెడ్ పవర్ నా దృష్టిలో. దాన్ని కొంచెం వాడుకుంటేనే ఒక లెవెల్లో ఉంటుంది. దాన్ని ఎక్కువగా వాడుకుంటే ఇంకెలా ఉంటుందో మనం చెప్పలేం. అలా హరీష్ వాడుకున్నాడని నా ఫీలింగ్. ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి గురించి చెప్పాలంటే దేవిలో ఎప్పుడు విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. అది ప్రతి సినిమా ప్రతి ఆల్బమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది తన ఎనర్జీ. ఈసారి డబుల్ ఎనర్జీ వచ్చింది. దానికి రీజన్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మై బ్రదర్ హరీష్ శంకర్. ఇంకా దేవి గురించి చెప్పింది. ఇంకా హరీష్ గురించి చెప్పాలంటే హరీష్ చాలా ఫామ్లో ఉన్నాడు. డైలాగ్స్ టీజర్స్ మనం చూస్తున్నాం. ఆ ఫ్లో ఎక్కువ ట్విట్టర్లో కూడా డైలాగులు రాసేస్తున్నాడు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ మా గణేష్కి సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గబ్బర్ సింగ్ లోని సెకండ్ సాంగ్ ఆకాశమే అమ్మాయి అయితే ఎలా ఉండబోతుంది? దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ తో, చంద్రబోస్ గారి బ్యూటిఫుల్ లిరిక్స్ తో మన పవన్ కళ్యాణ్ గారు అలా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండగా అండ్ బ్యూటిఫుల్ శృతి హాసన్ ఎలా ఉండబోతుందో ఇంకా ఊహించడానికి మనకి బోర్డన్ని. అండ్ ఈ సాంగ్ ని పర్ఫామ్ చేయడానికి హుస్సేన్ అండ్ మాధుర్య ఇక్కడికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ అలాంగ్ విత్ సత్య అండ్ ట్రూప్.